ముందుకు నడిపించు బాట. యేసయ్య మాట అన్నటువంటి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి వారు కూడా ప్రభైన యేసుక్రీస్తు నామం పేట మీ అందరికీ ప్రత్యేకమైన ప్రభు యొక్క నామములో వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. మంచిది, దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను మీ పిల్లలందరూ కూడా అందుకంటే బైబిల్ గ్రంథంలో చాలా విలువైన మాటలు రాయబడి ఉన్నాయి. ఏంటి విలువైన మాటలు అంటే, నీ దేవుడని యెహోవా నేను మంచి దేశంలో ప్రవేశపెట్టిన రీతిగా పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను కూడా మంచి స్థితిలో ఉంచి ఎవరి గురించి కాపాడడం దాకా ఆమేన్. మంచిది. యేసయ్యతో మాట్లాడినటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి వారు కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. మంచిది. ఈరోజు దిన వాగ్దానము మనందరూ కూడా ఒకసారి ధ్యానం చేసుకుందాం. సామెతల గ్రంథము 4వ అధ్యాయము 7వ వచనం చదువుదాం. జ్ఞానమును సంపాదించుకున్నట్టే జ్ఞానముకు ముఖ్యాంశము. నీ సంపాదన అంతయు ఇచ్చి బుద్ధి సంపాదించుకోవడము. దాన్ని గొప్ప చేసి అది నీ హెచ్చించును. దాన్ని కౌగులించుకునే అది నీకు ఘనత తెచ్చును. దేవుడు ఎంత చక్కటి వాగ్దానము పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చాడు కదండి. అయితే చాలా విలువైన మాటలు చెప్పాలని ఆశపడతా ఉన్నాం. ఒకరోజు జ్ఞానైనటువంటి సొలొమోను గారి దగ్గరికి దేవుడు వచ్చి అన్నాడంట, అయ్యా నీకేం కావాలి అని అడిగితే ఆయన అన్నాడంట, అయ్యా ఈ లోకములో నాకు ఏమీ అవసరం లేదు, ఘనతలు నాకేం అవసరం లేదు, సిరి సంపదలు నాకు అవసరం లేదు. ఎందుకొరకు అంటే ఇవన్నీ కూడా మరి ఇనుము గనక తుప్పు పడితే ఎలా ఉంటుందో ఈ లోకములో ఘనత గాని ధనము గాని అవన్నీ కూడా తుప్పు పట్టిపోతాయి, పాడైపోతాయి. కాబట్టి అటువంటి నాకు అవసరం లేదు, కానీ ఇదిగో నీ ప్రజలను పరిపాలించేటువంటి జ్ఞానము, పరలోకపులో ఉన్నటువంటి జ్ఞానము నాకు ప్రసాదించు ప్రభువా అని కోరుకున్నాడు. దేవుడికి స్తోత్రం. ఎంత చక్కటి మాటలు కోరుకున్నాడండి. అదే ప్రశ్న దేవుడు నిన్ను అడిగితే, నీకేం కావాలని అడిగితే నువ్వేం కోరుకుంటావు? నాకు మహాపట్నములో ఒక చక్కటి అపార్ట్మెంట్లు నాకు కావాలి, ఎందుకంటే కిందంతా కాంప్లెక్స్ కట్టుకుంటాం, పైన మేము ఉంటాం అయ్యా, అవి ఇబ్బందులు, రేపు రేట్లు కూడా పెరుగుతాయి అని ఇలా కోరుకుంటాం కదా. కానీ తుప్పు పట్టేవి, పాడైపోయేవి, మలినమైపోయేవి, శిథిలమైపోయేవి జ్ఞానైనటువంటి సొలొమోను కోరుకోలేదు. నేను కోరుకున్నాను తెలుసా, అయ్యా నీ జ్ఞానము నాకు ఎంత విలువైన మాట అసలు. అప్పటికే జ్ఞానవంతుడు, విద్యావంతుడు, ఉన్నతమైన స్థానంలో ఉన్నవాడు ఎంత గొప్ప మాట, అమూల్యమైనటువంటి మాట మాట్లాడాడు కదండి. అయితే నిజంగా దేవుడు దర్శించడానికి జ్ఞానమును అనుగ్రహించగా, అందుకనే షేబాదేశపు రాణియే వచ్చి ఆయన జ్ఞానము ఎంతో పరీక్షించడానికి వచ్చింది. వచ్చేటప్పుడు ఊరికి రాలేదు, ఎన్నో విలువైనటువంటి వెండి, బంగారము అవన్నీ కూడా బహుమానంగా తీసుకొచ్చింది. కాబట్టి ఎందుకు అంత ఘనత అంటే, ఈ లోకములో గతించిపోయేవి కోరుకోలేదు, కానీ ఇహమందు పరమందు కూడా స్థిరపడిపోయేవి కోరుకున్నాడు. ఏమండి నిజంగా మరి ఆయన లేకపోవచ్చు, కానీ మహానుభావుడు చరిత్రలో మరి ఆయన నడిచిన జ్ఞానం అట్లేకుండా పోయింది. అందుకనే మనం భక్తులు పోలి, భక్తులు ఏ మార్గంలో నడిచారో ఆ మార్గంలో నడిస్తే కనుక, నువ్వు కూడా సొలొమోను యొక్క మార్గంలో నడిస్తే కనుక
దేవుడు మంచి జ్ఞానముతో దేవుడు నింపేవాడు. కాబట్టి ఆశీర్వాదముతో నింపేవాడు. నిన్ను దేవుడు దర్శించేటువంటి దేవుడు, నిన్ను స్వస్థపరిచేటువంటి దేవుడు, తన ఆత్మతో నింపేటువంటి గొప్పవాడు ఆయనే. కాబట్టి ఆయన ఎదుట మరి భక్తులు ఏ రీతిగా మిక్కిలి భయభక్తులు కలిగిన పనియాడి ఉన్నారు, మన పట్ల పనియాడి దేవుని కనపరిచేటువంటి ధన్యత ఇప్పుడు మనకు అనుగ్రహించినట్లుగా ప్రార్థన చేద్దాం, ప్రభావితం చూద్దాం. దేవుడి వాగ్దానము మన యొక్క మెడికుల్లో దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. నుడుగా ప్రేమించిన మా పరలోక తండ్రి, దేవా నాయన మీ ఘనమైన పాదములకు వందనాలు. ప్రభా నాయన అంత మాత్రమే కాదు ప్రభా, నాయన మాలో చాలా మందిలో కూడా ఈ ఆధ్యాత్మికమైనటువంటి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న బిడ్డలకు ఆయన జ్ఞానము పొదుగా ఉందేమో అనుకున్నారేమో ప్రభా. అయా జ్ఞానము పొదుగున్న వాడిని దర్శించు, అని గొప్ప జ్ఞానవంతులుగా చేయండి, గొప్ప స్థితిలో ఉంచుమని కోరుచున్నాం. అయా సొలొమోను దర్శించారు, విస్తారమైన ఆశీర్వాదములు ఇచ్చారు. అయా మీ జ్ఞానములను గ్రహించారు. ప్రభావి ఉదయకాల సమయంలో కూడా మమ్మల్ని కూడా దర్శించు. ఆయన మీతో సహవాసం చేసి అయా మీతో నడిచేటువంటి అనుభవంలోనికి అయినా మమ్మల్ని మా కుటుంబాన్ని వచ్చామని కోరుచున్నాం. అయా రాత్రి అంతా కాపాడారు, ఈ ఉదయకాలం అంతా ప్రభా బిడ్డలేక పనుల్లోనూ ప్రభా బిడ్డలేక స్కూల్కి కాలేజీకి వెళ్తున్న అందరితో కూడా కాపాడు. ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో, పనుల్లో అయా ప్రభు బిడ్డ చేసిన అన్నింటిలో కూడా నిత్యంగా ప్రభుత్వ కష్టార్జితము అనుభవించడానికి మీరే ప్రభావం గ్రహించమని కోరుచున్నాం. అయ్యా పిల్లలందరూ దీర్ఘాయువు, సుఖ సంవత్సరాలు ఉన్నత మనస్థితులు ఉంచమని యేసునామమున నమ్ముతండి. ఆమేన్. తండ్రికి కుమారునికి పరిశుద్ధమైన సహవాసం ఇప్పుడు మనకు సర్వపనులకు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి వారు కూడా ఇమ్మానుయేలు వెలుగు నడిపించి కాపాడి దైవాలు వచ్చునుగాక. ఆమేన్. 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 అందరికీ ప్రత్యేకమైన దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను మీ బిడ్డలను వృద్ధి చేసి కాపాడునుగాక. నా యేసు నీ నోటి మాట, యేసయ్య మాట జీవపూట, పరముకు నడిపించు బాట. యేసయ్య మాట జీవపూట, పరముకు నడిపించు బాట.